ఈ వీడియోలో క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. సో క్యాష్ ఫ్లోస్ అంటే ఏందంటే ఒక కంపెనీ అనేది నిజంగా డబ్బులు సంపాదిస్తుందా లేదా అనేది చూసి మనం ఈ క్యాష్ ఫ్లోస్ చూసి తెలుసుకోవచ్చనమాట. లేదు అంటే బుక్స్‌లో కూడా ఫేక్‌గా చూపిస్తది కదా! అంటే రియల్‌గా ఒక మనీ ఉంటుంది. అండ్ బుక్స్‌లో కూడా ఫేక్‌గా చూపేయొచ్చు ఈజీగా. సో ఈ క్యాష్ ఫ్లోస్‌లో ఏందంటే నిజంగా ఒక కంపెనీ అనేది నిజంగానే డబ్బులు సంపాదిస్తుందా లేదా అనేది అంటే క్యాష్ మెయింటెనెన్స్ చేస్తుందా లేదా అనేది ఈ రేషియోస్ చూసి మనం తెలుసుకోవచ్చనమాట. సో ఫస్ట్ ఏందంటే ఇప్పుడు ఏముంది ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అని ఉంది. సో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఒక కంపెనీ ఏ బిజినెస్ చేస్తుందో ఆ బిజినెస్ నుంచే ఓన్లీ సింగిల్ బిజినెస్ చేస్తుంటే సింగిల్ బిజినెస్ నుంచే ఎంత క్యాష్ అనేది మెయింటెనెన్స్ చేస్తుంది అంటే లాభాలు సంపాదిస్తుందా లేదా అనేది ఈ దీన్ని చూసి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఏంటి ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటే ఏంటంటే ఇది ఎట్లా యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీ అనేది ల్యాండ్స్ చేయొచ్చు లేదంటే ఆస్తులు కొంటుంది కదా! ఆ ఆస్తులు కొనడం వల్ల అమౌంట్ అనేది బయటికెళ్తుందా? లేదా ఒకవేళ వాళ్ళకున్న ఆస్తుల్ని అమ్మడం వల్ల అమౌంట్ అనేది లోపలికొస్తుందా? లేదా? అనేది ఈ క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ చూసి మనం తెలుసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ కంపెనీ ఉంది. 1,00,00,00,000 అనేది ఇప్పుడు మైనస్‌లో ఉంది చూసారు కదా! అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఈ కంపెనీ అనేది ఎక్కడో ల్యాండ్ కొన్నదని మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా. అంటే ఇది నెగెటివ్‌లో ఉంది. పెద్ద అంటే ఫ్యూచర్‌లో దాని నుంచి వెల్త్ జనరేట్ చేయొచ్చు. ఏంటంటే రేపొద్దున్న అన్న రోజున అమ్మేయొచ్చు. సో ఇది గుడ్ సైన్ కిందే తీసుకోవచ్చు. పాజిటివ్ కింద కూడా తీసుకోవచ్చు. లేదా నెగెటివ్ కింద కూడా తీసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఏంది? క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటే ఏందంటే ఈ కంపెనీ డబ్బులు ఎక్కడి నుండి రేస్ చేస్తుంది? ఒకవేళ రేస్ చేసిన అమౌంట్‌కి మనం చెల్లించాలి కదా! వడ్డీ అనేది కట్టాలి. అండ్ అసలు కూడా కట్టాలి కదా! సో, అసలు కడుతుందా లేదా అనేది ఈ రేషియో చూసి మనం తెలుసుకోవచ్చనమాట. సో, ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? 51,000,00,00,000 అనేది నెగెటివ్‌లో ఉంది. అంటే మైనస్‌లో ఉంది. అంటే ఈ కంపెనీ కడుతుందనమాట. సో, దీన్ని మనం నెగెటివ్ కింద తీసుకోవచ్చనమాట. సో, ఇప్పుడేం చేస్తారంటే, ఇప్పుడు ఈ 3 క్యాష్ ఫ్లోస్ అనేవి ఉన్నాయి కదా! ఇప్పుడు ఈ 3 క్యాష్ ఫ్లోస్‌లో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ప్లస్‌లో ఉన్నవి ఒక పార్టు అండ్ మైనస్‌లో ఉన్నవి ఒక పార్ట్ కింద చేసి, ఇప్పుడు మైనస్ ఉంది కదా! ప్లస్‌లో నుండి మైనస్‌ని వేరు చేసేస్తారు. వేరు చేసేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ఉంటుంది చూసారా? ఆ అమౌంట్‌ని నెట్ క్యాష్ ఫ్లోస్ అని అంటారు. సో, నెట్ క్యాష్ ఫ్లోస్ అనేది మైనస్‌లో మాత్రం ఉండకూడదు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్లస్‌లోనే ఉండాలి. సో, ఈ రిలయన్స్ కంపెనీ ఉంది కదా! ఈ రిలయన్స్ కంపెనీకి ఎట్లా ఉంది? 39,000,00,00,000 అనేవి ప్లస్‌లోనే ఉన్నాయి. అంటే ఈ కంపెనీకి మంచి విషయం అని మనం తెలుసుకోవచ్చు. అంటే క్యాష్ ఫ్లోస్ అనేవి మంచిగానే మెయింటెనెన్స్ చేస్తుందని మనం తెలుసుకోవచ్చనమాట. అండ్ ఇంకొక విషయం ఏందంటే ఇది కేవలం ఎటువంటి స్టాక్ రికమెండేషన్ కాదు గుర్తుపెట్టుకోండి.